గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో మరొక క్లాస్ చెప్పుకుందాం. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు గల కారణాలు. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదన అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పంటలు పండటం చాలా తక్కువగా పంటలు పండుతాయట. ఇందుకు గల కారణం ఏంటి? వ్యవసాయ రంగంలో పంటల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది భారతదేశంలో. ఇలాగా పంటల ఉత్పాదకత అనేటువంటిది చాలా తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏంటి? సాధారణమైన కారణాలు, కొన్ని వ్యవస్థాపూర్వకమైన కారణాలు ఉన్నాయి, కొన్ని సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి. వాటిలో చూసినట్లయితే మొదటిది వ్యవసాయంపై జనాభా ఒత్తిడి. ఎంత? వ్యవసాయంపై జనాభా ఒత్తిడి. ఇప్పటికే 260 మిలియన్ల మంది భారతదేశంలో వ్యవసాయం మీద 2011 నాటికి 263 మిలియన్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో ప్రజలైన వారు వ్యవసాయ రంగం మీద తమ యొక్క జీవనోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారు? 2011 నాటికి భారతదేశంలో 263 మిలియన్ల మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి తమ జీవనాన్ని గడుపుకునేటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంత సంబంధమైన జీవనోపాధి ఎలాగుంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ప్రజల యొక్క ఆదాయాలు చాలా తక్కువ. ఈ కనుక వారి యొక్క జీవన విధానం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది పేదవారు, నిరక్షరాస్యులు. కనుక వీరు జీవనోపాధికి వ్యవసాయ రంగం మీదనే, దానికి అనుబంధమైనటువంటి సంస్థల మీద, అనుబంధమైన వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయం ఏమో చాలా తక్కువగా ఉంటుంది. మనం చూడవచ్చు, మనం ఏదైనా వ్యవసాయ రంగంలో ఏదైనా పని చేయడానికి వెళ్తే రోజు మొత్తం మీద పనిచేస్తే ఎంత ఆదాయం వస్తుంది? చాలా తక్కువ. 200. పత్తికి కానీ, మిరపకు కానీ, వరి కోతలకు కానీ, వరి కోతలకు పోతే 300 ఇస్తున్నారు. పత్తికి కానీ లేకపోతే మిరపకు కానీ వెళ్తే కేవలం 200, 150 ఇంతే కూలి. ఇంతకన్నా ఎక్కువ వేరు. అదిందా? అంటే వ్యవసాయ రంగం మీద నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ, కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి వారి జనాభా ఎక్కువ. దానికి తోడు భారతదేశంలో వ్యవసాయేతర రంగాలు అంతగా అభివృద్ధి చెందలేదు. వ్యవసాయేతర రంగం అంటే ఏంటి? పారిశ్రామిక రంగము, సేవల రంగం. ఈ 2 రంగాలు ఆశించినటువంటి స్థాయిలో అవి వృద్ధిలోనికి రాలేదు, విస్తరించలేదు. ఫలితంగా ఈ వ్యవసాయం మీద జనాభా ఒత్తిడి అనేటువంటి బాగా పెరిగిపోయింది. అందును బట్టేసి ఏం జరుగుతుంది? ఈ జనాభా బాగా పెరగటాన్ని బట్టేసి, జనాభా ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండటాన్ని బట్టేసి దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ సంబంధమైన భూములు విఘటన జరుగుతూ ఉన్నది. అంటే దాని మీద వారసత్వ సంపదమైనటువంటి చట్టాలు ఉన్నాయి కనుక, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పిల్లలకు వస్తుంది కనుక, ఈ పిల్లలు ఆ భూమిని పంచుకోవటం, విభాగించుకోవటాన్ని బట్టేసి వ్యవసాయ భూములు చిన్న చిన్నవిగా మారిపోతూ ఉన్నాయి. చిన్నగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. వారసత్వ చట్టాలు ఉన్నాయి. అదంతా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు పిల్లలకే వారసత్వంగా వస్తాయి. అదంతా ఈ వారసత్వంగా వచ్చినప్పుడు వ్యవసాయ భూమి 1 ఎకరం, 4 పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ఒకే ఒక ఎకరం ఉందనుకోండి, నలుగురు ఏం చేయాలి? నలుగురు ఆ ఎకరాన్ని పంచుకోవాలి. నలుగురు పంచుకుంటే ఎంత వస్తుంది? 25 సెంట్లు వస్తుంది. మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుడితే మళ్ళీ 20 సెంట్లు, ఇద్దరు పెడితే 20 సెంట్లు మళ్ళీ ఇద్దరు పంచుకోవాలి. అంటే వ్యవసాయ రంగం సంబంధమైనటువంటి వారసత్వ చట్టాలను బట్టేసి, భారతదేశం నుండి చట్టాలను బట్టేసి వ్యవసాయ భూమి అనేటువంటిది వారసత్వంగా వస్తున్నటువంటి సమయంలో పంచుకోవడం జరుగుతుంది. ఫలితంగా వ్యవసాయ భూమి విభజన జరుగుతూ ఉంది, విఘటన జరుగుతూ ఉంది, చిన్నగా కొద్దిగా మారిపోతూ ఉంది. దాని మీద నుంచి వచ్చే ఆదాయం ఇంకా తక్కువగా ఉంటూ ఉన్నది. ఇది వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడి. రెండవది నిరాశాపూరితమైనటువంటి గ్రామీణ వాతావరణం. గ్రామీణ ప్రాంతంలో ప్రజలైన వారు ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. గ్రామాలలో ఉండే ప్రజలైన వారు చదువుకున్న వారు కాదు, వారు చదువులేని వారు. అంతేకాకుండా వారు పేదవారు. ఆధునికమైన విధానాలనే ప్రవేశపెడటానికి అంతగా ఆసక్తిని చూపరు. ఆధునికమైన యంత్రాలను ప్రవేశపెడటానికి ఆసక్తి చూపరు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో నూతన వంగడాలని వినియోగించడానికి వీలు కాదు. ప్రజలేంటి వారు నిరక్షరాస్యులుగా ఉంటారు కనుక దానికి తోటి ప్రజలేంటి వారు మూఢనమ్మకాలు, మూఢాచారాలు,
అంధవిశ్వాసాలని అనుసరిస్తూ ఉంటారు. ఏది చేయాలన్నా కానీ మూఢనమ్మకాలు. అలా చేయకూడదు, అలా చేస్తే తప్పు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టాలంటే మన తరతరాల నుంచి మనం ఇట్లా చేసుకుంటూ ఉన్న యంత్రాలు ఎందుకులని పక్కన పెట్టేస్తారు, యంత్రాలని వినియోగించడం. ఇలాగా నిరక్షరాస్యులుగా ఉండటాన్ని బట్టేసి వ్యవసాయ రంగంలో ఈ యంత్రాలను వినియోగించడానికి వీళ్ళు ఆసక్తి చూపించరు, నూతనమైన విధానాలని ప్రవేశపెడటానికి ఆసక్తిని చూపించరు. నిరక్షరాస్యులు మరియు పేదవారు. దీనికి తోడు వారు మూఢనమ్మకాలని, మూఢాచారాలని అనుసరిస్తూ ఉంటారు. ఫలితంగా ఏం జరుగుతుంది? దీని యొక్క మూఢనమ్మకాలు, మూఢాచారాలతో పాటు విలువైనటువంటి సమయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంటి వారు కోల్పోతూ ఉంటారు. ఎలా కోల్పోతుంటారు? ఏ చిన్న చిన్న విషయాలకే కోర్టులకు వెళ్తారు, తగాదులు, గొడవలు, కోర్టులకు వెళ్ళటం, విలువైన కాలం అంతా కూడా వీటితోటి పోతూ ఉంటుంది. సరిహద్దు సమస్యలు, గట్ల దగ్గర, సరిహద్దు పొలాల సరిహద్దుల దగ్గర తగాదులు, కొట్లాటలు జరుగుతాయి. కోర్టులకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏం జరుగుతుంది? వారి యొక్క డబ్బుని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, విలువైన కాలాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ఫలితంగా గ్రామ సంబంధమైనటువంటి వాతావరణం ఎలా ఉంటుంది? నిరాశాపూరితంగా ఉంటుంది. అర్థమైందా? నిరాశాపూరితంగా అంటే ఆశాజనకంగా, ఆశించేటువంటి స్థాయిలో గ్రామ సంబంధమైన వాతావరణం అంతగా ఉండదు. ఈ కోర్టులను బట్టి, తగాదులను బట్టేసి ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్ముకునే పరిస్థితి అదవుతుందా? దీన్ని బట్టేసి ఏం జరుగుతుంది? ఆ వ్యవసాయ భూమి అనేటువంటిది విభజించబడటం జరుగుతుంది. ఆధునికత ప్రవేశపెట్టడానికి వీలు ఉండదు. ఈ విధమైన పరిస్థితిని బట్టేసి ఉత్పాదకత అంటే వ్యవసాయ రంగం నుండి వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది, పంటల ఉత్పత్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మరియు అవస్థాపన సౌకర్యాల కొరత. వ్యవసాయ రంగంలో ఆధునికమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడానికి అవస్థాపన సౌకర్యాలు తగినంతగా ఉండాలి. అర్థమవుతుందా? రుణాలు మంజూరు కావాలి, తక్షణ రుణాలు అవసరం, రుణ సౌకర్యాలను కల్పించే పరిస్థితులు ఉండాలి. విత్తనాలు కొనడానికి, ఎరువులు కొనడానికి, రుణ సంబంధమైన రైతులేంటి వారికి తీర్చడానికి వీలు కాదు, అవి కొరతగా ఉంటాయి. గిడ్డంగి వసతులు కానీ, లేకుంటే పంటల్ని నిల్వ చేసే పరిస్థితులు కానీ ఏవి కూడా వ్యవసాయదారులకి తగినటువంటి రీతిలో అందుబాటులోనికి రావు, అందుబాటులో ఉండవు. ఫలితంగా వ్యవసాయం మీద, వ్యవసాయ సంబంధమైన రైతులు, కూలీలకి ఆసక్తి తగ్గుతూ ఉంటుంది, నిరాశాపూరితంగా ఉంటుంది. అవస్థాపన సౌకర్యాలు ఏంటి? అవస్థాపన సౌకర్యాలు అంటే గిడ్డంగి వసతులు, శీతల గిడ్డంగులు, అదేందా? వీటితో పాటు అవస్థాపన సౌకర్యాలు ఏమంటే సహకార బ్యాంకులకు సంబంధించినటువంటి సౌకర్యాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రజలంటి వారికి, వ్యవసాయ సంబంధమైన రైతులంటి వారికి సులభ పద్ధతిలో, తక్కువ రీతిలో వడ్డీలు ఇవ్వాలి. కానీ అలాగ విత్త సహాయం అనేటువంటిది అంతగా లభించట్లేదు. సకాలంలో వీరు పంటలు వేస్తే అవన్నీ సకాలంలో ఆర్థికపరమైన సహాయం లభిస్తే, ఆర్థికపరమైన సహాయాన్ని బట్టేసి ఆ బ్యాంకుల దగ్గర నుంచో, రుణ సంస్థల నుంచో రుణాలు లభిస్తే ఈ రుణాలతోటి సకాలంలో విత్తనాలు కొనుక్కుంటారు. విత్తనాలు కొనుక్కొని, ఎరువులు కొనుక్కొని పంట పొలంలో పంట వేస్తారు. అవి సకాలంలో, కాలంలో అవి పంటలు వస్తాయి, చేతికి ఎక్కువ దిగుబడి వస్తాయి. కానీ వీరికి లభించేసరికి సమయం మించిపోతుంది, అదును దాటిపోతుంది. ఇప్పుడుకో వారికి ఆదాయం లభిస్తుంది. వచ్చినట్టు వీటితోటి విత్తనాలు కొనుక్కొని వాటిని వేసేసరికి సమయం దాటిపోతుంది. ఫలితంగా సమయం దాటిపోయిన తర్వాత పంటలు వేస్తే అవి ఏమైనా సరిగా పండుతాయా? పండవు. ఫలితంగా ఏమవుతుంది? ఉత్పత్తి తక్కువైపోతుంది. అల్ప ఉత్పాదకత అంటే తక్కువగా పండటానికి, వ్యవసాయ సంబంధమైన పంటలు తక్కువగా పండటానికి గల కారణాల్లో అవస్థాపన సౌకర్యాల యొక్క కొరత. అవస్థాపన సౌకర్యాలు సకాలంలో ఈ రైతులేంటి వారికి కనుక లభించినట్లయితే వాళ్ళు సకాలంలో, అదునున్నటువంటి కాలంలోనే పంటలు వేస్తారు, విత్తనాలు వేస్తారు, ఎరువులు వేస్తారు, పంట సక్రంగా పడుతుంది, మంచి దిగుబడి వస్తుంది. కానీ అటువంటి పరిస్థితి సకాలంలో వారికి విత్త సంబంధమైన అంటే రుణాలు అనేటువంటివి సకాలంలో లభించవు. ఫలితంగా ఏమవుతుంది? ఎప్పుడుకో లభిస్తాయి. వచ్చిన తర్వాత, అదును దాటిపోయిన తర్వాత విత్తనాలు వేసి పంటలు పండిస్తే పంటలు ఏమైనా పండుతాయా? పండవు, స్వల్పంగా పండుతాయి. కనుక ఈ విధమైన అవస్థాపన సౌకర్యాల కొరత అనేటువంటిది వ్యవసాయ రంగం అల్పంగా ఉండటానికి గల కారణం. తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారు? భారతదేశాన్ని పరిపాలన చేసినప్పుడు
బ్రిటిష్ వారు భారతదేశంలో వారి యొక్క స్వలాభం కొరకు వారికి అవసరమైన పంటలకే సహాయం చేశారు. వ్యాపార సంబంధమైన పంటలకే సహాయం చేశారు బ్రిటిష్ వారు అనేక పద్ధతులు ప్రవేశపెట్టారు. మహల్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి భారతదేశంలో వారు ప్రవేశపెట్టారు. ఈ జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి అనేటువంటివి వ్యవసాయ సంబంధమైనటువంటి ఈ పద్ధతిలో ఆ ప్రాంతంలో ఉన్న భూస్వాములైన వారికి భూములు ఇంకొంచెం పెంచడానికి ఉపయోగపడినవి. రైతులకి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేదు. దీనికి తోడు రైతులంటి వారికి సకాలంలో వారికి ఏమైనా నీటిపారుదల వసతులు కల్పించడానికి ఏమైనా పరిస్థితులు చేపట్టారా? చేపట్టలేదు. బ్రిటిష్ వారికి కేవలం వ్యాపార సంబంధమైన పారిశ్రామిక సంబంధమైన ఉత్పత్తులకే ప్రాధాన్యతనిచ్చి రైల్వేలని అభివృద్ధి పరిచారు. పరిశ్రమలో తయారైన వస్తువుల్ని ఉత్పత్తి చేసేసి అవి తీసుకొచ్చి వేరే చోటకు తీసుకొచ్చి విక్రయించడం, లేకుంటే ఎక్కడి నుంచి ముడి వస్తువుని తీసుకొని వేరే చోటకు తీసుకొని వారి దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ తయారు చేసి మళ్ళీ అక్కడ తీసుకొచ్చే వాటిని వస్తువులను విక్రయించడం. రైల్వేలను అభివృద్ధి పరిచారు కానీ నీటిపారుదల గురించి ఏమాత్రం కూడా అభివృద్ధిని చూడలేదు. ఫలితంగా ఏంటి? నీటిపారుదల సౌకర్యాల కొరత దాదాపుగా 200 సంవత్సరాలకి 300 పైనే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలన చేశారు. ఈ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ వారు వ్యవసాయ రంగానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ వ్యవసాయ రంగానికి చేసిన కృషి కానీ ఏమీ లేదు, శూన్యం. అంటే నీటిపారుదల సౌకర్యాలు పంట పొలాలకు కనుక సౌకర్యాలు కల్పించినట్లయితే చక్కగా పంటలు పండేవి. కానీ వారు నీటిపారుదల సౌకర్యాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఫలితంగా అల్ప ఉత్పాదకత అంటే పంటలు చాలా తక్కువగా పండటానికి కారణమైపోయింది. అల్ప కమతాల పరిమాణము ఏంటది? అల్ప కమతాల పరిమాణం. అల్ప అంటే తక్కువ, కమతాలు అంటే వ్యవసాయ భూమి. పరిమాణం ఎంత ఎలా ఉందంట? వ్యవసాయ సంబంధమైన భూమి దాని యొక్క పరిమాణం ఎలా ఉందంట? తక్కువగా ఉందట. ఎందుకని అంటే వారసత్వ సంబంధం అంటే చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. వారసత్వ చట్టాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమిస్తూ ఉంటాయి ఆస్తులు. అవి వచ్చిన ఆస్తులు ఏం చేయాలి? విభజించుకుంటూ ఉండాలి. కుమారుడు కుమార్తెలు ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చినట్టు 2 ఎకరాలు 3 ఎకరాలు ఏం చేస్తారు? వాళ్ళు పంచుకుంటారు. పంచుకోవడాన్ని బట్టి ఏమైంది? అంతకుముందు 3 ఎకరాలు ఒకటే ఉంటే ఇప్పుడు ఏమైతే 3 ఎకరాలు ముగ్గురు పంచుకుంటే ఒక్కొక్కరికి ఎకరమే వస్తుంది. దీన్ని బట్టేసి ఆ యొక్క ఒక్కొక్క ఎకరంలో ఆధునికమైన విధానాలు ప్రవేశపెడతానికి వీలైద్దా? వీలు కాదు. ఆధునికమైన విత్తనాలు, ఆధునికమైన యంత్రాలు ఇటువంటి వాటిని వ్యవసాయ రంగంలో ప్రవేశపెడతానికి వీలైద్దా? 1 ఎకరంలో సాధ్యం కాదు. ఫలితంగా 1 ఎకరంలో వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. అదే 3 ఎకరాలను సాగు చేస్తే 3 ఎకరాల మీద వచ్చే ఆదాయం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ 1 ఎకరం ద్వారా సాగు చేస్తే దాని మీద వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇలాగా కమతాల విభజన, కమతాల విఘటన అనేటువంటి జరగటాన్ని బట్టేస్తే వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అంటే వ్యవసాయ దిగుబడి, వ్యవసాయ పంటలో తక్కువగా ఉండడానికి గల కారణాల్లో అల్ప కమతాల పరిమాణము. భూస్వామ్య వ్యవస్థలో లోపాలు. ఏంటి భూస్వామ్య వ్యవస్థ? భూస్వామ్య వ్యవస్థ అంటే అర్థం ఏంటి? భూస్వామ్య వ్యవస్థ అంటే అర్థం అంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ సంబంధమైన భూములన్నీ కూడాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారు యొక్క ఆధీనంలో ఉంటుంది. లేకుంటే భూస్వాముల యొక్క ఆధీనంలో ఆ వ్యవసాయ సంబంధమైన భూములన్నీ కూడా అతని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ వ్యవసాయ సంబంధమైన భూములన్నీ కూడా ఇతను సాగు చేస్తాడా? సాగు చేయడు. ఏం చేస్తాడు? రైతులకి కౌలుకి ఇస్తాడు. ఏమిస్తాడు? రైతులకి కౌలుకి ఇస్తాడు. ఈ కౌలుకి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కౌలు రైతులకి సకాలంలో రుణాలు ఏమైనా లభిస్తాయా? లభించవు. కౌలు చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఉండవు. కౌలు పరిమాణం ఏమైనా ఉందా? ఉండదు. అంటే ఇంత కౌలు ఇవ్వాలా? ఇదిగో ఇంత 1 ఎకరం సాగు చేస్తే 15 బస్తాలు ఇవ్వాలా? 1 ఎకరం సాగు చేస్తే ఇదిగో మీకు ఇంత ఆదాయం ఇస్తాను, 1 ఎకరానికి ఇంత పెట్టుబడి పెడతాను. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండవు. ఫలితంగా ఏం జరుగుతుంది? కౌలు రైతులంటి వాళ్ళు భూస్వాముల దగ్గర నుంచి సాగుకి వ్యవసాయ భూమిని తీసుకుంటే దాని మీద కౌలుపరమైన చట్టాలు కానీ కౌలు నిర్ణయం కానీ సరైన సక్రమైన రీతిలో ఉండవు కనుక దాని మీద వాళ్ళు ఆసక్తి చూపించడం తగ్గించారు, తక్కువైపోయింది.
వారు తీసుకున్న కౌలు భూమి మీద శ్రద్ధగా పనిచేసి ఎక్కువ పంట పండించుకోవడానికి అంతగా రైతులు శ్రద్ధ చూపేవాళ్ళు కాదు. పండితే పండింది, లేకపోతే సాగు చేస్తున్నాం. పంట పండితేనేమో పండిన పంటలో కొద్దిగా ఆయనకి ఇస్తారు, కౌలు పరిమాణం, కౌలు మాట్లాడుకుంటారు కనుక. పంట మిగిలింది వీళ్ళు తీసుకుంటారు. అదేందా? అదే పంట పండలేదనుకో, పంట పండకపోయినా వాడి కౌలు కొంచెం కట్టాల్సిందే. కనుక ఈ సరైనటువంటి కౌలు సంబంధమైన నిర్ణయాలు కానీ, వ్యవసాయ సంబంధమైన హక్కులుగా, భూమి మీద హక్కులు కానీ ఎటువంటివి కూడాను రైతులకి ఉండవు. ఫలితంగా వాళ్ళు నిరాశాజనకంగా ఉండిపోయి వ్యవసాయ సంబంధమైన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతనే చూపేవారు కాదు. ఫలితంగా వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు ఎలాగుండేవి? చాలా తక్కువగా ఉండేవి. అల్ప ఉత్పాదకే అదొక కారణము. మార్కెట్లో పరపతి సౌకర్యాల కొరత. మార్కెట్లో పరపతి సౌకర్యాలు ఏంటి? మార్కెట్లో పరపతి సౌకర్యాలు, వ్యవసాయ సంబంధమైన మార్కెట్లో పరపతి సౌకర్యాలు ఏముంటాయి? వ్యవసాయ సంబంధమైన సౌకర్యాలు ఏంటి అంటే, మొదట విత్తనాలు కావాలి. విత్తనాలకి తగినటువంటి ఆదాయం ఉండాలి, అంటే తగినటువంటి పెట్టుబడి కావాలి. పెట్టుబడులు రైతులకి తగినంతగా లభించవు, అదొక కొరత. తర్వాత నూతన వంగడాలని వినియోగించడానికి తగినటువంటి విత్తన సౌలభ్యం అనేటువంటిది దొరకదు, అది కొరతగా ఉంటుంది. తర్వాత మందులు కానీ ఎరువులు కానీ వినియోగించడానికి అవి తగినంతగా రైతులు దొరుకుతాయి అంటే దొరకవు. క్రిమి సంహారక మందులు ఏమైనా దొరుకుతాయి అంటే సరైన రీతిలో దొరకవు. మరియు ఎరువులు ఏమైనా పంటల దిగుబడి ఎక్కువ రావడానికి ఎరువులు వినియోగించడానికి ఎరువులు ఏమైనా దొరుకుతాయి అంటే అవి సక్రమంగా దొరకవు. ఇవన్నీ కొరతగా ఉంటాయి. ఇవన్నీ కొరతగా ఉంటాయి కనుక సకాలంలో వేస్తే పంటలు పండుతాయి, మంచి దిగుబడి వస్తుంది. కానీ సకాలంలో ఇవి కొరతగా ఉంటాయి, సకాలం రావు, ఎప్పుడో వస్తాయి. వచ్చిన వాటిని తీసుకుని పొలాలు వేస్తే అంతగా పంటలు పండవు. ఫలితంగా ఏమవుతుంది? అల్ప ఉత్పాదనకు కారణమవుతుంది. అంటే మార్కెట్లో లభించేటువంటి పరపతి సౌకర్యాల యొక్క కొరత కూడా ఎలా ఉంటుంది? కొరతగా ఉండటాన్ని పట్టేసి, సౌకర్యాలు కొరతగా ఉండటాన్ని పట్టేసి అల్ప ఉత్పాదకత ఉండటానికి గల కారణం అవుతుంది. పురాతన వ్యవసాయ పద్ధతిలో ఏంటి ఇంకా భారతదేశంలో ఇప్పటికి కూడాను ఎలా ఉంది? వ్యవసాయ సంబంధమైన పనులు పురాతనమైన పద్ధతిలోనే ఉన్నాయి. వ్యవసాయ సంబంధమైన పనులు ఎలా చేస్తున్నారు? పురాతన కాలంలో ప్రజలు ఏ రీతిగా వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారో అలానే ఇప్పటికి కూడాను వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వ్యవసాయానికి సాగుకి వీటిని వినియోగిస్తుంటారు? పారలు వినియోగిస్తారు, ఎద్దులను వినియోగిస్తున్నారు, నాగల్ని వినియోగిస్తున్నారు, కొడవల్ని వినియోగించడం జరుగుతూ ఉంది, గొడ్డలను వినియోగించడం జరుగుతూ ఉంది. ఇటువంటి వాటన్నిటిని కూడాను వ్యవసాయ సంబంధమైన పనిముట్లు ఇప్పటికీ పురాతన పద్ధతిలోనే వ్యవసాయ సంబంధమైన వాటిని వినియోగించడం జరుగుతూ ఉంది. పురాతన పనుల్ని, పురాతన పనిముట్లని వ్యవసాయ రంగంలో వినియోగిస్తూ ఉన్నది. ఇవన్నీ అంటే అల్ప ఉత్పాదనకి కారణం అవుతూ ఉన్నాయి. అదే ఆధునికమైన విధానాలు కనుక అనుసరిస్తుంటే పంటల ఉత్పత్తి ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగా ఆధునికమైనవి? వ్యవసాయ భూమిని దున్నాలి, నాగలతో అయితే చాలా టైం పడుతుంది. అదే ట్రాక్టర్ అయితే ఒక గంటలో అయిపోద్ది. అదేందా? అలాగే విత్తనాలు నాటాలి. విత్తనాలు నాటాలంటే రోజు మొత్తం ఒకళ్ళు ఇద్దరు కూర్చొని ఆ పంట పొలంలో విత్తనాలు నాటుతూ ఉండాలి. కానీ అలా కాకుండా యంత్రాలను వినియోగిస్తే వెంటనే కేవలం ఒక గంటలోనే కంప్లీట్ అయిపోయే పరిస్థితి అది ఉందా. అలాగనే కలుపు తీయాలి. కలుపు తీయాలంటే దాదాపుగా ఒక ఎకరంలో కలుపు తీయాలంటే మొత్తం శుభ్రంగా చేయాలంటే ఎంతకాలం పట్టుద్ది? ఒక వారం 10 రోజులు పట్టుద్ది. అలాగే అలా కాకుండా ఆధునికమైన విధానాలు అయితే కలుపు మందు చల్లితే ఒక రోజుతో అయిపోద్ది. కలుపు అంతా కూడా చచ్చిపోద్ది, ఆ మొక్కలన్నీ కూడా ఎండిపోతాయి, కలుపు మొక్కలన్నీ ఎండిపోతాయి. అంటే ఆధునికమైన వ్యవసాయ పద్ధతులు వినియోగించరు. వరి కోయాలి, ఇప్పటికే కొడవలతోటి వరి కోస్తారు. అలాగే యంత్రం అయితే ఒక గంటలోనే, ఒక ఎకరం ఒక గంట అంతే అయిపోద్ది. మళ్ళీ మామూలుగా కొడవలతో అయితే వరిని కోసేసి 2 రోజులు 3 రోజులు ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత ఆ తర్వాత వాటిని ఏం చేయాలి? కళ్ళం చేస్తే గింజలు వస్తాయి. అలా కాకుండా యంత్రంతో అయితే ఏమైంది? అప్పటికప్పుడే వరిని కోస్తుంది, అప్పటికప్పుడే విత్తనాల్ని వేరు చేస్తుంది, గడ్డిని వేరు చేస్తుంది. ఆధునికమైన యంత్రాలను కనుక ప్రవేశపెడితే అధికమైన దిగుబడి ఉంటుంది. కానీ ఆధునికమైన పద్ధతులను వినియోగిస్తున్నారా? ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో
పురాతనమైన పద్ధతులను వినియోగిస్తున్నారు. ఫలితంగా ఏమవుతుంది? పంటల ఉత్పత్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇవి వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనేటువంటిది ఉండటానికే గల కారణాలు. సాంకేతిక కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనేటువంటిది ఉండటానికి గల కారణాలు సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఇవి సాధారణమైన కారణాలు. వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు, అవస్థాపన సౌకర్యాల నుంచి, వ్యవస్థాపన బ్రిటిష్ వారి యొక్క పరిపాలన దగ్గర నుంచి వ్యవస్థాపూరితమైనటువంటి కారణాలు. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అంటే తక్కువ పంటలు పండటానికి గల కారణాలలో కొన్ని వ్యవసాయంపై జనాభా ఒత్తిడి, నిరాశాపూరితమైన గ్రామీణ వాతావరణం, అవస్థాపన సౌకర్యాలు ఇవి సాధారణ అంశాలు. బ్రిటిష్ వారి యొక్క పాలన, అల్ప కమతాల పరిమాణము, భూస్వామ్య వ్యవస్థల లోపాలు, మార్కెట్ పరపతి సౌకర్యాలు ఇవి వ్యవస్థాపూరితమైన కారణాలు. సాంకేతిక కారణాలు అవేంటి అంటే మార్కెట్లో వ్యవసాయం పద్ధతిలో, పురాతన వ్యవసాయ పద్ధతిలో మిగిలిన అంశాలు ఉన్నాయి. రేపటి క్లాసులో అల్ప ఉత్పాదకత అనేటువంటిది వ్యవసాయ రంగంలో ఉండటానికి గల కారణాల్లో సాంకేతిక కారణాల గురించి రేపు క్లాసులో మనం చెప్పుకుందాం. సరేనా? మీరు నోట్బుక్ తీసుకోండి. చెప్పే విషయాన్ని రాసుకోండి, చదువుకోండి. మీకు ఆల్రెడీ బుక్స్ ఇచ్చారు కనుక, ఎకనామిక్స్ కూడా బుక్స్ ఇచ్చారు కనుక ఈ క్వశ్చన్లు చదువుకోండి. చదివి చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేయండి. మీరు బుక్స్ దగ్గర పెట్టుకొని మీరేం చదవకుండా మీరు అలాగనే ఏదో సమయం వేస్ట్ చేస్తే అసలు కొంతమంది జొన్న కూడా జొట్టలా, అది మీకే నష్టం. చెబుతున్నాను కదా, రేపు రోజున ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు చదువుకోలేకపోతే కనీసం చెప్పేటప్పుడన్నా వినకుండా రేపు చదువుకోకుండా ఉంటే పెన్ను ముందు గదలదో ఎగ్జామ్ హాల్లో, ఇంకెక్కడ పేపర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీ పెన్ను కూడా ఉంటుంది. ఆ పెన్ను మీద ఏదో వరకు కొంచెం రాస్తారు, ఇంకంతే. ఇంక పెన్ను ముందు గదలదు కనుక చెప్పేటప్పుడు కొంచెం వినండి, కొద్దిగా అవగాహన కలుగుతుంది. టెక్స్ట్ బుక్ మీకు ఇవ్వబడి స్టడీ మెటీరియల్ ఉన్నాయి, ఓపెన్ చేయండి, చదువుకోండి. ఆ క్వశ్చన్కి సంబంధించి కొంచెం చదివి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. అలా చేస్తే మీకు కొంచెం క్వశ్చన్ మీద అవగాహన వస్తుంది, రేపు ఎగ్జామ్ రాసే అవకాశం లభిస్తుంది. మీరు అలాగనే చేయకపోతే ఇబ్బంది పడతారు. కనుక చెప్పే లెసన్ చూడండి, పూర్తిగా వినండి, తర్వాత చదువుకోండి. రేపు కలుద్దాం. సరేనా? ఓకే.